మోంతా తుఫాన్ నేపథ్యంలో యానం ప్రభావిత ప్రాంతాలలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పర్యటించారు. తీర ప్రాంత గ్రామాలైన సావిత్రినగర్, గిరియంపేట ప్రజలకు పునరావాస కేంద్రాలలోని బాధితులకు యానం ఓల్డ్ ఏజ్ హోం ఆహారాన్ని అందిస్తోంది. ఆహారం అందించే ఓల్డ్ ఏజ్ హోం ని మల్లాడి కృష్ణారావు సందర్శించి పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు తుఫాన్ తీవ్రత కారణంగా 12 చోట్ల భారీ వృక్షాలు నేలకొరగడంతో యానమంతటా కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యానం ప్రజలందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి ఈ తుఫాను ప్రభావం వల్ల ప్రతిరోజు యానం ఓల్డేజ్ హోమ్ ద్వారాగా ఒక 3500 మందికి భోజనం, అలాగే స్కూల్ పిల్లలకి ఒక దగ్గరగా 3000 మందికి న్యూట్రిషన్ కర్రీ, అప్పుడప్పుడు వెజిటబుల్ బిర్యానీ కానీ లెమన్ రైస్ కానీ పంపిస్తుంటాం. నిన్న ఒక 6500 మందికి భోజనం గ్రామాల్లో ఉండేవారందరికీ కూడా పంపించడం జరిగింది. ఈరోజు ఇప్పుడు అనగా టైం 8 గంటలకే సావిత్రి నగరు, అలాగే గిరంపేట, దర్యాలతిప్ప, సీతారాం నగరు, అలాగే దొమ్మేడిపేట వరకు 8 గంటలకి వెజిటబుల్ బిర్యానీ చేసి గ్రామంలో ఆ షెల్టర్స్లో కానీ అక్కడ ఉన్న వాళ్ళకి అలాగే ప్రజలందరికీ కూడా బిర్యానీ పంపిస్తున్నాం. మళ్ళా 8:30 గంటలకి పరంపేట, అలాగే న్యూ రాజీవ్ నగరు, అయ్యన్ నగరు, పురుషానపేట వాళ్ళకి 8:30 నుంచి 9 గంటల లోపు వాళ్ళకి వెజిటబుల్ బిర్యానీ వెళ్తుంది. మళ్ళా 9 గంటల నుంచి 10 గంటల లోపు, 9 గంటల నుంచి 10 గంటల లోపు ఇటు రాజీవ్ నగర్, ఓల్డ్ రాజీవ్ నగరు, జిఎంసి బాలయోగి నగరు, ఫ్రాన్స్ తిప్ప, మళ్ళా ఈ పక్క నుంచి చూస్తే సీతంపేట, మెట్టకూరు ఏరియాకి సంబంధించిన ఆది ఆంధ్రపేట కానీ, రమాబాయి నగర్ కానీ, అలాగే ఫిషర్మెన్ పేట కానీ, గణపతి నగర్ కానీ అక్కడికి 10 గంటలకి, 10 గంటల నుంచి 11 గంటల వరకు కనకాలపేట, భీమనగరు, ఇలా కొత్తపేట, అగ్రహారం, వికాస్ కాలనీ, సిద్ధార్థ నగరు ఈ ఏరియాకి అంతా కూడా 12,000 మందికి వెజిటబుల్ బిర్యానీ ఈరోజు తెల్లారుజామున 1 గంట నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఆల్ సగం క్వాంటిటీ అంతా కూడా పైన తయారైపోయింది. అందరికీ పంపిస్తున్నాం. దయచేసి మీరు కంచాలతోటి తప్ప పెద్ద పెద్ద దాంట్లో బకెట్లోనూ వాటిల్లో కాకుండా వచ్చేవాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ అక్కడ ఉన్న ప్రజలకి గ్రామ పెద్దలు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, మీరు కంచాల్లో ఎంతమంది వస్తే అంతమందికి కూడా లేదన్నది కాకుండా పెట్టే ఏర్పాట్లు చేయమని ఆ ఏరియాకి సంబంధించిన పెద్దల్ని, అక్కడ ఉండే యూత్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. గురువుగారు నిన్న ఊరు చోటకు వచ్చి తుఫాను కారణంగా మా వాగసామాలు చూసి ఈరోజు మాకు భోజనం పంపించారు. మేము అందరివి కడుపు నిండాగా భోజనం ఆహారం తింటున్నాం. ఈరోజు మమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరో లేరు. అన్నదాతగా మాకు వచ్చి ఎదరండి మాకు గురువు గారు మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నారు. ప్రతి ఒక్క రోజు వచ్చి మా వాగసామాలు చూస్తున్నారు. ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన కృపే. ఇక్కడ మాకు సావిత్రినగర్ గ్రామంలో వారం రోజుల మట్టి తుఫాను కారణంగా మల్లాడి కృష్ణారావు గారు భోజనాలు పంపించడం జరుగుతుంది. అలాగే మాకు యాత్ర నిషేధం కూడా లేకుండా ఇంటి దగ్గర కూడా ఉంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం కూడా వచ్చేలాగా మన కృష్ణారావు గారు ఎప్పటికప్పుడే ఊర్లోకి వచ్చి ప్రతి ఇంటికి భోజనాలు పంపించడం జరుగుతుంది. ఆయనకి మా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం.